మోడీ మీద ద్వేషం ఏ స్థాయికి పెరిగిందంటే, మోడీ ఏమన్నా బ్యాంక్ అకౌంట్‌లను నడుపుతుంటాడా ఏంటి? బ్యాంకింగ్ రూల్స్ మోడీ పెడుతుంటాడా? రిజర్వ్ బ్యాంక్ పెడుతుంటదా? ఇక్కడ పాయింట్ ఏంటి? ఎవరో ఒక అబ్బాయి తన అక్క చనిపోతే ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి బ్యాంక్‌కెళ్ళాడు. సో, ఆ ఫార్మ్ ఇవ్వమంటే "నీకు కుదరదయ్యా, నువ్వు వెళ్లి డెత్ సర్టిఫికేట్ తీసుకురా" అని చెప్పారు. "లేదు నాకివ్వాల్సిందే" అన్నాడు. "మీ అక్క లేకపోతే ఇవ్వడం కుదరదంటే" మా అక్కని తెస్తానంటూ శవాన్ని తీసుకొనొచ్చాడు. ఇదే అంత్యక్రియ ఆహ్, ఎముకలు, గూళ్ళు అయి పట్టుకొనొచ్చాడు. దాంతో బ్యాంకర్లు ఇంత రాక్షసులా అని చెప్తూ ప్రచారం చేస్తున్నటువంటి వేళ బ్యాంకర్ల సంఘం అదే క్వెషన్ చేసింది. చెల్లెలు బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు ఇవ్వండి అని బ్యాంక్ అధికారులు అడిగితే వాళ్ళు నామినీ తత్తర సర్టిఫికేట్ తెమ్మనిస్తే వాడు అతనేమో సమాధి తవ్వి చెల్లెల స్పందన తెచ్చాడు. ఇప్పుడు అదేదో బ్యాంకోళ్ళ తప్పు అన్నట్టు, బ్యాంకింగ్ అంతా ఇచ్చేయాలన్నట్టు ఎట్లా చెప్తారంటే బ్యాంకర్లు నిలదీస్తున్నారు. రూల్స్‌ను పాటించకపోతే పాటించలేదని బ్యాంకర్‌ని తిడతారు. పాటిస్తే ఎందుకు పాటించారని మమ్మల్ని తిడితే మేమేం చేయాలని నిలదీస్తున్నారు.